హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాలింపు టైమ్స్. ఈరోజు మన కర్రీ ఎగ్ గ్రేవీ కర్రీ. దీనికి ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగా ఎగ్స్ బాయిల్ అయినాయో లేదో చూసుకోవాలి. ఎగ్స్ కనుక బాయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని వాటన్నిటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్ పీల్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్స్ చల్లారిపోయి ఉంటాయి, వాటిని మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం ఫ్రై చేసి చేసుకుంటే, మామూలుగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి ఎగ్స్కి కొంచెం గీతలు పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వీటిని గోల్డ్ కలర్లో వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు, కొంచెం ఉడికితే చాలు. ఎందుకంటే ఉల్లిపాయ ఫ్రై చేసాం కాబట్టి. కొంచెం ఫ్లేవర్కి బిర్యానీ ఆకు, కొంచెం పసుపు, 2 tablespoons కారం, రుచికి సరిపడా ఉప్పు 3 తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. గ్రేవీకి సరిపడా పెరుగు వేసి బాగా కలపాలి. పెరుగు అనేది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. దగ్గరికి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఎగ్స్ని తీసుకొచ్చి దానిలో యాడ్ చేయాలి. ఎగ్స్ అన్నిటికీ ఉప్పు, కారం బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 5 minutes ఉడికించాలి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చి దానికి కొంచెం కన్సిస్టెన్సీకి బట్టి వాటర్ యాడ్ చేసి బాగా కలిపి బాయిల్ చేయాలి. ఇంకొక 10 minutes ఉడికించాక కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. థ్యాంక్